అమ్మవారికి పండ్లు పూలు నైవేద్యంగా పెట్టడం చూసుంటారు. కాని ఘాటైన ఎర్రమిరపకాయలను రోట్లో వేసి నూరి ఆ కారాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టే వింత గుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, అక్కడ కొబ్బరికాయలు కొట్టడం కంటే మిరపకాయలు నూరడానికే భక్తులు క్యూ కడతారు. తమిళనాడులోని ఆనైమలై అడవుల సమీపంలో కొలువయ్యున్న మాసాని అమ్మన్ ఆలయంలో జరిగే వింత ఆచారం ఇది. అయితే ఈ కారం నైవేద్యం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఇక్కడ నూరే కారం శత్రువుల పాలిట కాలరాత్రిలా మారుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. సాధారణంగా ఏ గుడికి వెళ్లినా అమ్మవారు కూర్చునో నిలబడో దర్శనమిస్తుంది. కాని ఈ గుడి ప్రత్యేకత వేరు. ఇక్కడ అమ్మవారు ఏకంగా 15 అడుగుల పొడవుతో పడుకున్న రూపంలో, అంటే శయన ముద్రలో భీకరంగా దర్శనమిస్తుంది. చేతిలో త్రిశూలం, పాము చుట్టుకున్న డమరుకం, కపాలం పట్టుకుని ఉండే ఈ విగ్రహం చూస్తేనే ఒళ్ళు నమస్కరిస్తుంది. దీని వెనుక ఒక కన్నీటి చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని నన్నన్ అనే ఒక క్రూరమైన రాజు పరిపాలించేవాడు. అతనికి ఒక పవిత్రమైన మామిడి తోట ఉండేది. ఆ తోటలోని ఒక్క పండు కోసినా మరణశిక్షే. ఒకరోజు ఒక పేద గర్భవతి నదిలో స్నానం చేస్తుండగా నీటిలో కొట్టుకువచ్చిన ఒక మామిడి పండును చూసి ఆకలి తట్టుకోలేక తింటుంది. అది తెలిసిన క్రూరరాజు ఊరి ప్రజలంతా కాళ్ళు పట్టుకున్నా వినకుండా, ఆమె తండ్రి బంగారం ఇస్తానన్నా కరగకుండా ఆ గర్భవతిని అత్యంత పశువులా చంపేస్తాడు. చనిపోయే ముందు ఆ తల్లి పడిన కడుపు కోత, ఆక్రందనల నుంచే ఈ మాసాని అమ్మన్ శ్మశానంలో ఉద్భవించింది. అందుకే ఈ గుడిని ఒక శ్మశాన న్యాయస్థానంగా భావిస్తారు. లోకంలో కోర్టులు చుట్టూ తిరిగి విసిగిపోయిన వాళ్లు, నమ్మి మోసపోయిన వాళ్లు, శత్రువుల బాధలు భరించలేని వాళ్లు ఇక్కడికి వస్తారు. గుడిలో ఉండే నీతికల్ అంటే న్యాయదేవత రాతిపై ఎర్ర మిరపకాయల పేస్ట్ రాసి, తల్లి, నా శత్రువులకి నువ్వే బుద్ధి చెప్పాలి అని కన్నీళ్లతో వేడుకుంటారు. అలా వేడుకుంటే చాలు, తప్పు చేసిన వారికి 90 రోజుల్లోగా అమ్మవారే స్వయంగా శిక్ష విధిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. చట్టాల కంటికి దొరకకుండా తిరిగే శత్రువులకి దైవమే తీర్పునిచ్చే ఈ మాసాని అమ్మన్ మహిమ గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి.